మనము 48వ కీర్తన ధ్యానంలోనికి వెళ్దాం. 48వ కీర్తనలో మనం ఇప్పుడే చదువుకున్నప్పుడు 14 వచనాలు ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. 14 వచనాలు మనం చదువుకున్నాం. ఇందులో ప్రాముఖ్యంగా ముందుగా మనము ఈ కీర్తన ఏ సందర్భంగా రాయబడింది అని తెలుసుకుంటే బాగుంటుందన్నమాట. ఇందులో ఉన్న అంశం ఏంటో తెలుసుకుంటే బాగుంటుంది. ఈ కీర్తనలో మనకు 14 వచనాలు ఉన్నాయి. 14 వచనాల్లో 7వ వచనం చివరిలో 7వ వచనం చివరిలో ఎలా అనే పదం మనకు కనిపిస్తుంది. ఎలా అంటే ఆలోచించే అర్థం అన్నమాట. అందుకే సెలవు ఎప్పుడు కూడా ఫీల్ కాకుండా 71 పర్యాలు చూస్తున్న సెలా అనే పదం ఉంది. దాని అర్థం ఏంటంటే అక్కడికి ఆగిపోండి, మాట్లాడలేక ఆ వచనాన్ని ధ్యానించండి, మిగిలిన మరలా ధ్యానించడం అర్థం అన్నమాట. మొదటి 8 వచనాలు చదువుకుని ధ్యానించి ఆ తర్వాత ఇంకా 6 వచనాలు ఉన్నాయి. ఈ 6 వచనాలు తర్వాత ధ్యానించవలసిన దాని భావం. మరి తర్వాత 6 వచనాలు ఉన్నాయంటే ఈ మొదటి 8 వచనాలలో కూడా 6 వచనాలు ముందు 6 వచనాలకు బాగా మనం చేయలేదు. అంటే 6, 2, 6 మళ్ళా ఈ 6 కూడా ఈ వాక్యాలు మనం 3 విడగొడుతున్నాం. మొదటి 6 చివరి 6 కూడా 3 విడగొడుతున్నాం. అంటే వివరమైన ధ్యానం కాబట్టి మరికొన్ని భాగాలు చేసి మనం ధ్యానిస్తున్నాం అన్నమాట. అట్లా వివరంగా విడగొట్టినప్పుడు 14 వచనాలు 5 భాగాలుగా అయిపోయాయి. ఆ భాగాలు కూడా ఎంత బాగున్నాయి చూడండి. 3, 3, 2, 3, 3 కొంచెం మెంబర్స్ బ్యాచ్ బాగుంటుంది అన్నమాట. 3, 2, లాగా గ్రంథంలో అన్ని విషయాల్లో రమ్యంగా ఉంటాయి. అయితే వాటిని మనం అర్థం చేసుకునేది అర్థం చేసుకున్నప్పుడే రమ్యకి కనిపిస్తుంది, లేకపోతే రమ్యకి కనిపిస్తుంది. కానీ 7 వచనాలు ప్రాముఖ్యంగా ఒక భాగంగా ఉన్నాయి. 7 ప్రాముఖ్య అంశం చూస్తే ఒకసారి యెహోవా గొప్పవాడు, గొప్పవాడు. తర్వాత మధ్యలో కొన్ని వచనాలు తీసుకొచ్చారు. ఎందుకంటే వచనం అని కూడా దేవా నీ నామము ఎంతో గొప్పది. యెహోవా గొప్పవాడు, యెహోవా నామము గొప్పది. నీ తీర్చి అంటే స్థుతి అన్నమాట. నేను తీర్చిస్తున్నాను. నీ తీర్చించుగా భూమి వెనుకముల వరకు గొప్పది. యెహోవా గొప్పవాడు, ఆయన నామము గొప్పది. తీర్చించుకంటే స్థుతించాలంటున్నాం. నేను స్థుతించడం కూడా గొప్పది. అంటే ఈ కీర్తన ఎవరికి ఇస్తారన్నమాట? గొప్పవాడిగా యెహోవాకు చెల్లించవలసిన గొప్ప స్థుతిని గురించి చేస్తారు. ఆయన నామము గొప్పది, ఆయన నామము గొప్పది. ఇక వివరాలు చేస్తే ఉత్తర దిక్కులో ఉండే మహారాజు భక్తులని జీవపడదు రమ్యమైన ఎక్కువ వెళ్ళింది. అంటే నీ కథనం కూడా గొప్పది, నీ కథనము గొప్పది. ఎరుపు పట్టణంలో పట్టణమే కాదు, ఆలయం కూడా ఉంది. దేవా మేము నీ ఆలయం ఉన్నాము, ఆలయం కూడా గొప్పది. ఆలయం కూడా గొప్పదని మనం చూడగలుగుతున్నాం. ఈ విషయాలు మనం ఆలోచించినప్పుడు ఈ కీర్తన ఆయన ఆలయముల గురించి, ఆయన భక్తాన్ని గురించి. అది మా బండి చూస్తున్నాయి. ఆయన ఆలయం గొప్పది, ఆయన పట్టణము గొప్పది, ఆయన గొప్పవాడు, ఆయన నామము గొప్పది, ఆయన స్థుతించవలసిన స్థుతి కూడా గొప్పది. అంత మాత్రమే కాదు, వివరాలుగా మనం వెళ్ళాలంటే అసలు కీర్తన ఎప్పుడు రాయబడింది, ఏ సందర్భంగా రాయబడింది, ఏ సందర్భంగా ఆయన గొప్పవాడని, ఆయన నామము గొప్పది అని, ఆయన ఆలయము గొప్పదని, ఆయన పట్టణము గొప్పదని వారు గుర్తించి ఆయన స్థుతించారు. అంటే వాళ్ళు అన్ని విషయాలు సాధిస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ఆ విషయాలు ఏంటో మనం చూడాలి. ఇక్కడ పూర్తిగా మనం చూసినప్పుడు 7వ వచనంలో సమాధానం, తూర్పు గాలిని లేచి కర్తీసు ఓడలను మేము పగలగొట్టుతున్నాము. అంటే ఈ కీర్తన ఏ సందర్భంగా ఎప్పుడు రాయబడిందంటే
దేవుడు దాని తూర్పుగానే చేస్తున్నాడు. అర్జునుడు ఓడలను పగలగొట్టాడు. ఈ క్రీస్తుతో ఈ కీర్తన రాయబడిన కాలాన్ని మనం ఆలోచిస్తున్నాం. భక్తుల మధ్య భిన్నమైన తలపు ఉండవచ్చు. దేవుడు తూర్పుగానే వేస్తున్నాడు. అర్జునుడు ఓడలను పగలగొట్టుతున్నాడు. పగలగొట్టేశాడు కాలం లేదు. సంకీర్తన మాట బైబిల్లో ఏ గ్రంథంలో మీకు కనిపిస్తూ ఒకసారి ఆలోచించారు. యోనా గ్రంథంలో కనిపిస్తుంది. దేవుడు యోనాను నిలువేసుకుంటే ఎక్కడ పోయాడు? కనిపిస్తాడన్న. అంటే ఓడలు నిలువై నుండి కనిపించుకు వెళ్తూ ఉంటాయి. మార్గ మధ్యంలో ఒకే దగ్గర యోనా ఉన్నాడు. ఆయన మొత్తం తీసుకున్నాడు. ఒకే సముద్ర తీరానికి చూడాలని దేవుడు చెప్పింది నిలువేకి వెళ్ళమని. నిలువేకి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేటప్పటికి ఓడ నిలువే ఓడలు కనిపించకూడదమ్మా. అంటే ఒకళ్ళు మీకు అక్కడికి వాడాలి. బావి వచ్చి బాంబే ట్రైన్ ఉన్నట్టు బెంగళూరు పోతాము. రైల్వే స్టేషన్ పోయేటప్పటికి బెంగళూరు నుంచి వచ్చి ఆ రైలు బాంబే పోతాము. బాంబే తీసుకెళ్ళామమ్మా. అట్లా ఎందుకు బాంబే నుంచి బెంగళూరు రైలు బెంగళూరు నుంచి బాంబేకి వెళ్తుంది అని కూడా మనం ఆలోచిస్తాం. ఓడలు కన్స్టిట్యూషన్ నుంచి నిలబెట్టేందుకు వెళ్తాయి. నిలబై నుంచి కన్స్టిట్యూషన్కి వెళ్తాయంటే నిలవే అశూరు సామ్రాజ్యం నుంచి యాత్రికులు అన్నమాట. మన ఢిల్లీ లాగా కన్స్టిట్యూషన్ ఫ్రాన్స్ తర్వాత అంటే ఆ రోజుల్లో పరిచయం ప్రపంచంలో ఉత్తర దక్షిణ దేశాల్లో ఎక్స్ట్రీమ్ లో ఉన్నటువంటి ఫ్రాన్స్ తర్వాత ఉన్నటువంటి కొన్ని భూభాగానికి చెందన్నమాట. అంటే ఓడలు తూర్పు నుండి పడమటానికి వెళ్తూ వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. ఆ రోజుల్లో అశూరుని ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు. అశూరు సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉండగా ప్రపంచానికి అశూరు క్యాప్చర్ కావాలన్నమాట. అశూరు నుంచి అశూరుల ఓడలు నిలువై నుంచి అన్ని ప్రాంతాలకు వెళ్తాయి. అవి నశించిపోయిన ఓడలు కూడా అశూరు వాడలే అన్నమాట. అట్లయితే నశించి నుంచి వచ్చేవాళ్ళు కాబోలు దేవుడు తూర్పు రాలేని వేసి ఓడలు పగలగొట్టాలి. ఓడలు పగిలిపోవడం అంటే ఆ రోజుల్లో వ్యాపారము కుప్పకోవడం అన్నమాట. 2002 గ్రాములు ఆ వరల్డ్ ట్రేడింగ్ సెంటర్ ఒక్కసారి కుప్పకుంటే అమెరికా ఎకానమీ అంతా డౌన్ అవుతుంది. ఒకవేళ ఎకనామిక్స్ చదువుకు రావాల్సింది. ఈ రోజు వరకు కూడా అమెరికా ఎకానమీ స్టెబిలైజ్ కాదు. ఈ రోజు వరకు స్టెబిలైజ్ కాదు. కనుక వ్యాపారం అనేది ఒక దేశం యొక్క ఆర్థిక స్థితిని నిర్ణయించలేదు. అశూరు వాళ్ళని పగిలిపోయాయంటే అశూరు సామ్రాజ్యము పతనమైందే అర్థం అన్నమాట. ఎప్పుడు అశూరుని పతనమయ్యారు రాజకీయంగా ఆర్థికంగా అని మనం ఆలోచిస్తున్నాం. ఇందాక మాట్లాడుతున్నాం. బ్రిటిష్ గ్రంథం అంటే రాబోయే హిస్టరీ కాలంలో కానీ న్యూక్లియా కాలంలో కానీ ఈ కీర్తనలు సంస్కరించబడ్డాయని మనం అంటున్నాం. రాబోయే హిస్టరీ కాలంలో అశూరులు ఒకసారి ఎరుసలేముకి బంధం వచ్చారు. అది మనకు బాగా తెలుసు. అశూరులు ఏం చేశారు? 10 గోత్రాల ఇశ్రాయేలు వారిని ఓడించారు. వాళ్ళు చెరపట్టుకుని వెళ్ళిపోయారు. క్రీస్తు పూర్వం 732లో వచ్చాయి, 721లో వచ్చాయి. 2 విడతలుగా అశూరులకు 10 గోత్రాల ఇశ్రాయేలు వారిని చెరపట్టుకుని వెళ్ళిపోయి అశూరియము తెచ్చి ఇశ్రాయేల్ దేశంలో పెట్టారు. అంటే వాళ్ళు మళ్ళా తిరిగి రానున్నారు. అప్పుడు కన్నడేపు రాకున్నారు. అశూరియులు రాదు. ఒక విజయం వస్తూనే ఒక రకమైన ధర్మం ప్రవేశిస్తున్నారు. ఈ రాజుగారు హిస్కియా రాజు దూతలు పంపిస్తారు. ఎరుసలేములో హిస్కియా రాజు గారు హిస్కియా రాజు దూతలు పంపించి నీ దేవుడు నేను అనుసరించిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీ దేవుడు నీకు ఏమీ చేయలేదు. నీ దేవుడు ఇశ్రాయేలు వారికి 10 గోత్రాల వారికి ఏమీ చేయలేదు. అందుకే వాళ్ళు ఓడగట్టారు అని అవమానకరంగా ఒక లెక్క సాధించారు. వాళ్ళందరూ మనకు యెషయా గ్రంథంలో కనిపిస్తుంది, రాజుల గ్రంథంలో కనిపిస్తుంది, 20 సంవత్సరాల గ్రంథంలో కనిపిస్తుంది. ఇక్కడ మన ధ్యానం కొరికే
తెలుగు శాస్త్రాల గ్రంథంలో రెండు మాత్రం మనం చూస్తాం. తెలుగు శాస్త్రాల గ్రంథంలో ఆ విషయాలు చూసిన తర్వాత అంటే ఉపయోగకరంగా మన కఠిన అర్థమైంది కాబట్టి మనము వివరాల్లోకి వెళ్ళడానికి సహాయపడాలి. తెలుగు శాస్త్రాలు 2వ గ్రంథం 30వ అధ్యాయంలో ఊహిస్తాము. రాముడికి నమ్మకమైన చర్య చూసిన తర్వాత అంటే విద్యారాజ్యాలు ఎరుసలేములో దేవాలయంలో చేసి దేవాలయంలో కార్యక్రమాలన్నీ చక్కగా ఎక్కువ చేసి దేవాలయంలో గొప్ప ఉద్యోగాన్ని అనుసరించారన్నమాట. ప్రజలు వచ్చిన తర్వాత అశ్వరు వారిలో 15 వచ్చి యూరాదేశంలో చదవని ఆకారపూర్వమైన తిరిగి వాటిని లోపరుచుకొని చూశాను. యూరాదేశంలో వచ్చారు. ఆకారాలు కలిగిన పుత్రం ప్రాముఖ్యమైన ఎరుసలేమన్నమాట. 40 రోజులకు చక్కగా చూశారు. ఎరుసలేమును వశపరుచుకుందామో ఆలోచిస్తామన్నారు. కానీ రాజే హింస ప్రయోజనం నేను తెలియపడుతుంది. సైన్యంలో నిలబడుతుంది. అశ్వరు రాజకీయాలను అతని సైన్యమంత్రులను మీరు భయపడవద్దు, విశ్వాసవద్దు. అతని కొనుగోలు సహాయం కంటే ఎక్కువ సహాయం మాట్లాడదు అని కొందరు భయపడతారు. ఎందుకు భయపడాల్సి వచ్చిందంటే అశ్వరాజు సైన్యుడు భగవంతుడితో వాదించుకుంటాన్ని మెత్తలు వేసి ఎస్రేవతి యూరారాజుని హింసేందుకు ఎస్రేవతి యూరారాజుకు పంపించడానికి ప్రకటన చేశారు. అశ్వరాజు సైన్యం చదువుతున్నగా నమ్మి మీరు ముక్కలు వేస్తున్నారు, ఎరుసలేములో నిలుపుకున్నారు. కరువు చేతను దాహం చేతను మీరు సంపదలు మనదేవుడైన యెహోవా అశ్వరాజు చేతులను నన్ను విడిపించడం చూసి నిత్యాలను ప్రవేశిస్తున్నారు కదా అన్నారు. అధికారం ఆ హింస మీరు ఒక్క పరిశీలన నమస్కరించి తాను ఏదైనా భూములు ఏవల్లని యూరా వారికి ఎస్రేల్ వారికి ఆజ్ఞిస్తారు కదా. ఇంతవరకు యెహోవానే ఉంటాయి. చెప్తున్నారు కదా. యెహోవా ఉన్నత స్థలములను మందిరములు తీసుకురాడు ఇదే కదా అంటూ తర్వాత దేవుడు వారి దేశంలో నా దేశంలో ఏమాత్రమైన నక్షత్రాలు ఉన్నాయా? నా దేవతలు నాకు సహాయం చేస్తుంది కదా. మీ దేశంలో దేవతలు అనగా 10 సంవత్సరాలు ఇస్రాయేల్ వారిని మా అనుకున్న దేవతలు వారి ఎవరు సహాయం చేశాయా? మీ దేవతలకి నా దేవతలు ఎదిరించగలరు. రామచంద్ర కొద్దిగా ఎవరో చేస్తారు. ఆయా దేశస్తుల హరియాణ దేశంలోనూ కనుగొని నా దేశంలో ఎదిరించగల దేవుడు ఒకరేగా ఉన్నారా? వారి దేవుడు లేకపోతే యెహోవా దేవుడు ఎదిరించగలని సత్యాన్ని అందరూ గమనించాలి. కాబట్టి ఇప్పుడు మీరు మీ ధర్మాన్ని నమ్మకండి, అదే నమ్మకండి, ఆ దేవుడిని నమ్మకండి అని గట్టిగా వర్తమానం రాసి ప్రజలను బయటకు ఉన్నారు. కానీ ఏం చేశాడు? ఏక దేవుడు పరిశీలన కొల్లర్పించాలని చెప్పాడు. ఆ దేవుడు దగ్గర ఉన్నట్టు వారి హింస ఆలోచన విషయాలు ప్రవక్తలు ఇద్దరు కలిసి యెహోవా దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఆకాశం చూసి వడపెడుతున్నారు. ఇద్దరు పట్టాలు చూశారు. గోళ్ళు వల్లీలు పట్టం ఇది నాకు కావాలా అని అనుకుంటాం. కానీ వడపెడుతున్నారు. విషయాన్ని నమ్మకండి, ఎప్పుడో నమ్మకండి, మీరు పాడుకోండి, ఎప్పుడైనా వెళ్ళిపోండి, ఆ సమయండి తెలిపిస్తా ఉంటే నిత్య ఆ తర్వాత నిత్య ప్రవక్తలు దేవుడిని ప్రార్థిస్తారు. ఇది యెషయా కూడా యెషయా ప్రార్థన కింద 37-38 అధ్యాయాలు అభిప్రాయం చూడడం. రాజులలో కూడా విషయాలు వస్తున్నామన్నమాట. మంచిది. దేవుడు ఏం చేశాడప్పుడు అంటే 25వ అధ్యాయం యెహోవా దూతను పంపను, అతను అశ్వరాజు గదులోని పరాక్రమశాలందరినీ సేనా నాయకులను అధికారులను నాశనము చేయగా
1,50,000 మందిని మరొకరు అయితే వాళ్ళు కూడా రాష్ట్రపతి సేనా నాయకులు అధికారులు అందరూ నాశనమైపోయారు. అశ్వరాజు శిష్యులు వచ్చిన వాళ్ళని మనం ఇందాక సంతీక్షణ వాళ్ళను పక్కనైనా వేస్తున్నామే అంటే సంతీక్షకు వెళ్ళినటువంటి అశ్వమైన ఓడలు అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ దెబ్బతింది అనమాట. సైన్యమంతా సరిపోతూ దేశానికి అశ్వరాజు కుటుంబం వారిని తన దేశానికి చెందిపోయాడు. అతను తన దేవుడి గురిలో చూస్తున్నప్పుడు అతని కడుపులు పుట్టిన వారే అతని ప్రత్యేక ఈ ప్రకారం యెహోవా హిజ్కియాను ఇశ్రాయేలు కాపురస్తులను అశ్షూరు రాజైన సన్హెరీబు చేతుల నుండి అతని చేతుల నుండి రక్షించి కాపాడాడు. రక్షించి కాపాడిన తర్వాత హిజ్కియా రాజు గారు చదివిగారు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? అదే యెరూషలేములో యెహోవాకు అర్పణలు ఎక్కువ ఇచ్చేది. మనం స్థుతులు తెచ్చుకున్నామే దేవుడి మందిరంలో అక్కడ వాళ్ళు మందిరంలో చేసి స్థుతులు తెచ్చుకున్నారు. రాజుకు కూడా కానుకలు తెచ్చిస్తున్నారు. రాజుకు కానుకలు ఇస్తున్నారు, దేవుడి కూడా అర్పణలు చేస్తున్నారు. అంటే వాళ్ళు స్థుతులు తెచ్చుకున్నారు. అందుకే మనం చదువుతున్న 48వ కీర్తనలో 9వ వచనం ఏమిటి వస్తుంది? ఎలా అయిపోయిన 8వ వచనంలో 9వ వచనం ఏమిటి వస్తున్నారు? 9వ వచనం, నేను నీ ఆలయం నందు నీ కృపను ధ్యానించుకుని నేను నీ ఆలయం నందు నీ కృపను ధ్యానించుకుని ఈ ఆలయంలో నీ కృపను ధ్యానిస్తున్నాం. మనమే అంటే కదా దేవుడు మేలు చేసినప్పుడు కృపను బట్టి ఆయన మనకు మేలు చేశాడు. ఆయన మందిరంలో సమకూరి ఆయన ప్రజల వాళ్ళు ఏమేమి కార్యాలు చేశాడో ధ్యానిస్తాం. కాబట్టి కీర్తన ధ్యాన కీర్తనలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రార్థన, ఇది స్మృతి, ధ్యానం కూడా అన్నమాట. దేవుడు ధ్యానం, మనం కూడా ధ్యానం చేయాలి. ఇక్కడ వచ్చిన పాపం ధ్యానం ఎప్పుడు చేస్తున్నాను? నేను దేవుడికి భయం కల్పించి మధ్యలో అనుకున్నప్పుడు అదో స్వామి అని ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి ఏం చేస్తే దేవుడిని ధ్యానిస్తారు. ఇది లేకపోతే శుభ్రంగా జరుగుతాం. మనం కూడా ఎప్పుడు అప్పుడప్పుడు డబ్బులు వస్తూ ఉంటారు, అప్పుడప్పుడు దేవుడు మేలు కొడుతూ ఉంటారు, ఇంకా గెలుతూ ఉంటారు. ఎందుకంటే మనం ఆయన కృపను ధ్యానిస్తున్నారు, దిక్కు వేపిస్తారు, ఆ తర్వాత ఆయన సహాయం చేస్తారు. ఆయన సహాయం చేస్తారని మనం గుర్తించి కృషి పెట్టుకుంటాం. ఆయన ఆలయంలో చేస్తాం, ఆయన కృపల గురించి ధ్యానిస్తాం, ఆచరిస్తాం. ఆ దేవుడు మాకు చేకూరుస్తాడు. మా కుటుంబానికి దేవుడు చేస్తుంది. ఇప్పుడు దాకా మీరు మర్చిపోయి ఎవరు మర్చిపోరు. సాయంకాలం చేసిన ముందే వస్తున్నా మంది అంటే ఒకప్పుడు ఇస్తానా 10 రోజులు చిన్న పాపం వస్తుంటా మీరు వస్తున్నా అవ్వా చేతులు వస్తుంటా నాయన వస్తుంటా. అది నిజం ఎక్కడ ఉంటుంది దాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఇప్పుడే మీరేమో ప్రార్థన ఉండించాలి, మీకు పట్టిందో లేదో మాకు మాత్రం లేదు. అది కూడా ఇప్పుడే దేవుడు తన కృపను ఏ రీతిగా కనపరిచాడు. ఆయన కృప ఎంత గొప్పది. ఇది ధ్యానించడం కఠినంగా నీళ్ళు వస్తారు. నిజంగా కాబట్టి ఆలయంలో వాళ్ళు చేరి దేవుడి కృపను ధ్యానిస్తున్నారు. మరి ఇందాక మాట్లాడుతున్నారు, గొప్ప దేవుడు, ఆయన నామం గొప్పది, ఆయన ఆలయం గొప్పది, ఆయన పట్టణమే గొప్పది, ఆయన గొప్ప స్థితి చేయాలా? బాగానండి. ఇక్కడ కృపల గురించి మాట్లాడుతున్నారు. మరి ఆ సందర్భంలో చెప్తున్నారు కృప కూడా గొప్పది. అందుకే ఈ జీవితంలో దేవుడు కానీ గొప్పతనాలు ఉన్నాయి. దేవుడి శత్రువులను వచ్చి పట్టాన్ని రక్షించుకోవాలని మీరందరూ విడిచిపోయి వెళ్ళిపోండి అని సాధిస్తాంటే దేవుడు విడిచి వెళ్ళిపోయే అవసరం లేకుండా ఆ రాజు విడిచిపోయి వెళ్ళిపోయిన స్థితిపడి వెళ్ళిపోవడం దేవుడు. ఆ రాజు యొక్క రాజ్యపు ఆర్థిక స్థితిని దెబ్బతింటాడు. ప్రతి
తీసుకుని వచ్చే వాళ్ళ ఓడలు తూర్పు గాలిని రేపి తూర్పు కాలుతుందన్నమాట. తూర్పు గాలి ఏంటంటే తన కుమారులే మనం పనిచేస్తున్నారు. అది మనం చదువుతున్నాం. కడుపులు కొట్టిన కుమారులే తూర్పులున్న తన కుమారులే గాలిలాగా వచ్చే వాళ్ళు ఆయన పనిచేస్తారు. రాజులు పట్టణమైపోయింది, రాజు పట్టణమైపోయింది. ఈ కుమారులు మన పట్టణ వాళ్ళు పరాలైన చేశారు. కనుక అశ్వరు రాజులకు సంపూర్తిగా పతనమైపోయింది. ఇప్పుడు ఆలయంలో కూర్చుని దేవుని స్థుతిస్తూ ఇప్పుడు బయట వచ్చిందో వాళ్ళు మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును కీర్తనీయుడైనాడు. కొన్నిసార్లు మనం ఇంగ్లీష్ బైబిల్ చూస్తే బాగుంటుంది. యెహోవా గొప్పవాడు కీర్తనీయుడై ఉన్నాడని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్ లో చాలా బాగుంది. Great is the Lord and he is to be praised greatly. Great is the Lord and he deserves praise greatly. మన దేవుడు గొప్పవాడు, గొప్ప స్థుతిని పొందవలసినవాడు. Great is the Lord and greatly to be praised అని మాట సర్వసాధారణంగా వింటా ఉంటారు. అది ఇక్కడ మాట్లాడతారు. తెలుగులో ఆ మాట వేరు కాదు. తెలుగులో ఏముంది? యెహోవా గొప్పవాడు బహుకీర్తనే గొప్పని పనులు లేకుండా గొప్పని పనులు. యెహోవా గొప్పవాడు, గొప్పగా కీర్తించవలసిన వాడు. ఒకవేళ పదాలకు చేసుకుంటారు గొప్పగా కీర్తించవలసిన వాడు. అది తెలుగులో బహుకీర్తనే అని చెప్పాలి. యెహోవా గొప్పవాడు, ఆయన నామము గొప్పది, ఆయన స్థుతి గొప్పది. అందుకే మనం అంటున్నాం ఆయన పట్టణము గొప్పది, ఆయన ఆలయము గొప్పది, ఆయన కృప గొప్పది. మరికొన్ని గొప్పతనాలు కూడా ఉన్నాయి, తర్వాత మనం చూస్తాం. ఆయన కృప గొప్పది. ఆయన ఆలయంలో చేరి మనకు ధ్యానిస్తుంటే ఆయన గొప్పతనాన్ని మోడల్గా అర్థమవుతాం. గొప్పతనం అంతా మనకు అర్థమైంది. అప్పుడు ఈ జీవితంలో బాగున్న ఏంటంటే ఎరుసలేము యొక్క ఆధిక్యత, ఎరుసలో పట్టణంలో ఆధిక్యత, దేవాలయం ఆధిక్యత, అక్కడే దేవుని యొక్క ఆధిక్యత, ఆ పట్టణంలో యొక్క అలంకరణ తర్వాత మనం చూస్తాం. అందులో ఉండేవారి భద్రత ఒకసారి 7వ చెవులు చూడండి. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరుచు ఉన్నాడు. ఆ కొండాలను భద్రతుంది. అంత మాత్రమే కాదు, 14 కూడా చూడండి. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడు అయినాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆ పట్టణంలో ఉండేవారి భద్రత. అవును, ఎరుసలేము పట్టణం భద్రమైంది. ఎరుసలేము పట్టణం సుమారుగా 40 యుద్ధాలు జరిగినాయి. రాజకీయంగా మనము శ్రీనివేశ్వర ఆలోచన చేస్తే ఒక్కసారి యుద్ధం జరిగిందంటే దేశం యొక్క ఆర్థిక స్థితి 30 సంవత్సరాల వరకు వెళ్ళిపోతున్నారు. 30 సంవత్సరాల వరకు వెళ్ళిపోతుంది. అర్థం కావడానికి 30 సంవత్సరాల క్రితం ఈ ఊరు అన్ని 1,000 మోటార్ సైకిల్ కూడా ఉండేది. ఆటో లక్షలే లేవు, సెల్ ఫోన్ లక్షలే లేవు, స్టేషన్లు గీజన్లు అవి కూడా లేవు, ల్యాండ్ లైన్లు ఉండేవి. మనం ఇక్కడి నుంచి ఎంతో గట్టిగా వస్తే వీరికి సమాచారం వాళ్ళు వీరికి విద్యాకరమైన మాట్లాడుతున్నారు వాళ్ళన్నమాట. కార్లు అసలు ఏమే లేదు. కానీ 30 సంవత్సరాలు ఏమైంది? ఇంటికి 1-2 కార్లు వచ్చినాయి, స్కూటర్లు 2-3 వచ్చినాయి, సెల్ ఫోన్లు వచ్చినాయి, ఆటోలు వచ్చినాయి, మోటార్ సైకిల్ వచ్చినాయి, రోడ్లు ఇంప్రూవ్మెంట్. ఒకవేళ ఇప్పుడు ఇండియా మీద యుద్ధం వస్తే మన శ్రీలంక 30 సంవత్సరాలు పెళ్లికి వెళ్ళిపోతుంది. ఇజ్రాయల్ దేశంలో 40 యుద్ధాలు జరిగేస్తున్నారు. 40 యుద్ధాలంటే 45-30 అంటే 1200 సంవత్సరాలు పెళ్లికి వెళ్ళిపోవచ్చు. అంటే ఆ పట్టణం సమూహం నాశనం కావాల్సింది. అది దేవుడు కాపాడతాం. సమవాసం కాలేదు. ఇప్పుడు కూడా ప్రపంచంలో స్థితిలాగా ఉంటుందన్నమాట. అందరికీ లాంటిది లేదు. చెప్పుకుంటా ఉన్నారు. ఎరుసలేము దేవాలయంలోనే మహమ్మదులు మార్చేస్తున్నారు, రోమాంకులు మార్చేస్తున్నారు. వీళ్ళు లోపల పోవాలా, మహమ్మదులు లోపల పోవాలా, చాలా గందరగోళంగా ఉంటారు. కానీ ఆ పట్టాలకు గందరగోళం వాడుకుంటాడు. దేవుడు నిత్యము దాన్ని చేపడుతూ ఉన్నాడు. అక్కడ నిలిచిందే ప్రజలు
మరణం వరకు ఆయన చేత నడిపించబడతాయి. అటువంటి దేవుడు ఎంత గొప్పవాడు, ఆ దేవాలయం ఎంత గొప్ప చేస్తున్నాడు, ఆయన నామం ఎంత గొప్ప చేస్తున్నాడు, ఆయన పట్టణం ఆయన తీర్చి ఎంత గొప్పదో, ఆయన కృప ఎంత గొప్పదో మనం ప్రయాణిస్తాము. తర్వాత 9-14 వస్తాను. దేవుని ప్రజలు ఏమేమి విధులు చేయాలో మనకు ఒకసారి 2 రకాల్లో ఆ పట్టణంలో గొప్పతనం చెప్పండి. కొన్ని నుంచి మాట మారించుడు, కొన్ని రోజులు దేవా దేవుని ఆలయంలో వస్తాం, ప్రజలు చేయాలి, ఆయన ఆలయంలోనికి రావాలి అని ఒక విధి ఉందన్నమాట. కనుక 9-14 వరకు ప్రజలు ఏమి చేయాలో మనకు బాగా ఉంది. మొదటి 2 వర్షాల్లో ఆయన ఏమేమి చేస్తాడో ఉందన్నమాట. ఆయన ఏమేమి చేసినాడు 7 వర్షాలు. తర్వాత 6 వర్షాల్లో మనమేమి చేయాలి అని 6 వర్షాలు. మనం 8-6గా కాకుండా 6-2-6 అని విడగొట్టుకున్నాం కదా. అట్లా ఆలోచన 6-2 వర్షాల్లో ఆయన ఏమి చేశాడో చెప్పగలిగింది. తర్వాత 6లో మనమేమి చేయాలో నేను మనం అంటున్నాను. మనము అనే దాన్ని చెప్పాలి, మనకి విశ్వాసులు ఏం చేయాలో అన్నాం. ఎరుసలేముకు అన్నారు కానీ ఈరోజు ఎరుసలేము చేసి తగ్గలేదు. ఇందులో మీకు నాకు పాఠం ఏంటంటే, ఎరుసలేము అని బైబుల్ ఎక్కడ కనిపిస్తున్నా చేసి మనం పాఠం నేర్చుకోవాలి. ఎరుసలేములో ప్రజలు ఎక్కడ కనిపిస్తున్నా యూద అంటే చుట్టేవాళ్ళు, చుట్టించేవాళ్ళు. ఈరోజు చుట్టించేవాళ్ళు విశ్వాసమైన మనమే చుట్టించేవాళ్ళు. కనుక మీకు నాకు పాఠము మొదటి 8 వర్షాల్లో మన సంఘము యొక్క ఆధిక్యంగా చెప్పబడింది. తర్వాత 6 వర్షాల్లో విశ్వాసం యొక్క విధులు ఏమి చేయాలో చెప్పండి. నేను ధ్యానం కష్టంగా కొనుగొంటున్నది. అయితే సంఘము ప్రజలు అని మనం ఆలోచన చేస్తే మన జీవితాలకు ఎంతో మేలు జరుగుతాం. ఇటువంటి ఎరుసలేమన్నా సంఘమైన మనం గుర్తిస్తున్నాం. ప్రజలు ఎక్కడికంటే దేవా దేవుని ఆలయంలో అంటే విశ్వాసమైన మనం ఆలయానికి చేరాలి. ఆలయంలో ధ్యానించే కొడుకంటే మంగళవారం దేశవారి కొడుకులు, ఆదివారం కొడుకులు ఎక్కువగా ధ్యానం కొడుకునేవారు. ఆదివారం ఏ వర్తమానం చెప్పాలంటే ఎన్నో విషయాలు మామలుకుంటారు. దాన్ని చెప్పడానికి సమయం లేదు. సువార్తతో ముందు చెప్పాలి, దాని వల్ల సువార్త చెప్పాలి. ఇక నిజాలు ఏం చెప్పడానికి కుటుంబంలో చెప్పాలని ఎంతో రావడుతున్నావు. పిల్లలు ఎట్లా పెట్టుకోవాలా, పిల్లల వివాహాలు ఏంటి, పిల్లలు ఎప్పుడు వాళ్ళు ఇంట్లో తీసుకురావాలి. కానీ వారికి అవకాశం రాకుండా అయిపోతాం. ఈ వివరమైన ధ్యానాలు మనకు బంగ్లాదేశ్ వాళ్ళలో మనం తీసుకోవాలి. కానీ బంగ్లాదేశ్ వాళ్ళు ఎంతమంది వస్తున్నారు? దశమాన వాళ్ళు వస్తారు. వాళ్ళు ఆదివారం వస్తే గుర్తిస్తే రావద్దండి, లేదా 5 వస్తే కొన్ని రావద్దని వస్తాం. కానీ కొద్దిగా వచ్చారు మీరు ఏమంటారు? దేవా దేవుని ఆలయమందు నీ కృపను ప్రారంభించింది. అందుకే మన కోరిక ఏంటంటే ఈ వాక్య ధ్యానం కోరికలు, వాక్య ధ్యానం కోరికలు, ఆయన కృపను ధ్యానం చేయకూడదు. అందరూ రాయించే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళు దేవా దేవుని ఆలయంలో నీ కృపను ప్రారంభించి విశ్వాసం ఏం చేయాలి? దేవుని ప్రజలు ఆయన ఆలయానికి చేరాలి, ఆయన కృపను ధ్యానించాలి, ఆయన కృపను ధ్యానించాలి. ఇతర పనులు ఎన్నో వేయటం ప్రకటిస్తుంటారు. కొన్నిసార్లు మాలాంటి సేవకులను ఇతర స్థలాలు సేవకులకు వెళ్తాం. అక్కడ తప్ప నేను రాలే, కానీ ఖాళీగా మాత్రం ఎప్పుడూ అవుతాం. ఖాళీ ఉండదు. మనకి ఇక్కడే యూనిస్లో మందిరం దేశవారం యూనిస్లో వాక్యపరిచయం గురువారం ఇంజనీరింగ్ వాక్యపరిచయం వెళ్ళాలి, లేదా బయట స్థలాలు వాక్యపరిచయం వెళ్తాం. అటువంటి స్థలాలను సమయంలో రాలేదు కానీ మీరు సమయంగా రావడం అలవాటు చేస్తున్నాం. ఎక్కువ పరిస్థితులు ఏమైనా కొంచెం ఆలస్యంగా వచ్చారు. వాక్యం మీరు లేకుండా దేవా మేము ఆలయంలో కృపను ధ్యానిస్తాం. చదువుకుంటున్నామా? అసలు చదువుకోండి, అయితే ధ్యానం కూడా చేయాలి. ధ్యానం కూడా చేయాలి. ఈరోజు 40 చేస్తున్న ధ్యానం ప్రారంభంగా ఉన్నారు. కనుక మొదటి 8 వర్షాల్లో సంఘం యొక్క ఆధిక్యత
సంఘం యొక్క అలంకరణ, సంఘం యొక్క భద్రతాన్ని తప్పేదారు. తర్వాత 6వ వచనంలో సంఘంలో విశ్వాసులు ఏమేమి చేయాలా, ఆలయాల కోసం ధ్యానించాలా, ఇదే విషయాలు తర్వాత మనం చూస్తాం. అందుకే విషయంలో మనం 3-3-2-3-3-5 భాగాలుగా విడిపోతున్నామని ముందే చెప్తున్నాం. అందులో అంశాలు వచ్చేవాళ్ళు దేవుని గొప్పతనము, దేవుని భక్తుడి గొప్పతనం. 3 వచనాలు. తర్వాత 3 వచనాలు రాజులు అక్కడ మహిమను చూసి భ్రమపడ్డారు. రాజుల సమయానికి వచ్చారు. ఎందులో భర్త మహిమ చూసినారు. ప్రజలందరూ అధికారులు ఇక్కడి నుంచి నాకు పట్టం కావాలి, నేను వశపరుచుకోవాలి అన్నారు. కానీ దేవుడు ఆయనకు భ్రమ కలిగించారు. భ్రమ కలిగి ఆయన దేవుడు పంపించారు. 4-6 వచనాలు ఆ విషయాన్ని మనం చూస్తాం. తర్వాత 7-8 వచనాల్లో దేవుడు నిత్యముగా తన పట్టాన్ని స్థిరపరుస్తాడు. ఆ పట్టానికి ఏ నష్టం ఉండదు, ఏ తీరు ఉండదు. ఎవరో నిర్మూలన చేయలేదు. ఎరుసలేము పట్టణం నిత్యము భద్రపరచబడదు. మరి ఎరుసలేము ఆత్మీయంగా ఏమడుతున్నాము? సంఘం. ప్రపంచంలో సార్వత్రిక సంఘాన్ని ఎవరు కూడా నిర్మూలన చేయలేదు. ఒకరు స్థానిక సంఘాలు కొన్నిసార్లు చెప్పలేదు. ఇద్దరు సంఘం బిల్డింగ్ వచ్చేది, ఇద్దరు పోవచ్చు. ప్రభుత్వం వాళ్ళు అలాంటి డిసిషన్ తీసుకున్నారు అనుకోండి, ఇంకోసారి మనం వెళ్తాం. కానీ సార్వత్రికంగా ప్రపంచంలో ఉండే సంఘాన్ని మాత్రం ఎవరు నిర్మూలన చేయలేదు. దేవుడు దానిని భద్రపరుస్తూ ఉన్నారు. ఎంతవరకు? ఆయన మళ్ళా ప్రత్యక్షమయ్యేంత వరకు, 2వసారి ఆయన భూలోకానికి వచ్చేంత వరకు సంఘాన్ని ఎవరూ ఏం చేయలేదు. సంఘం భద్రపరచబడిన సంగతి 7 వస్తారు. ఈ దేవుడు హృదయ దేవుడు. నేను చూశాను, అంటే కీర్తనలు కుటుంబం దేవుడు కనుక గొప్ప వాడు, గొప్పగా సృష్టించిన వాడు, గొప్ప నీతి న్యాయం కలిగిన వాడు. నీతి ఆయన ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఆయన నీతివంతుడు అని పిలువబడుతున్నారు. నీతివంతుడైన దేవుడు అని పిలువబడుతున్నారు. మరి వెళ్ళేవాడు వాళ్ళ జీవితాల్లో నీతి 100 రూపాయలు లేదు. దీనిలో 100 రూపాయలు నీతి, 100 రూపాయలు న్యాయం కూడా. ఆయన విధులు కూడా బైబిల్ గ్రంథంలో ఉండే విధులు 100 రూపాయలు అక్కడ అంగీకరించగలిగిన ఏ దేశాలు కూడా కాదన్నానికి. కనుక ఈయన నీతి గొప్పది, ఈయన న్యాయ విధులు కూడా గొప్పది. 3 వచనాలు జీవన నగరంలో మనము సంచరించాలంట. కానీ ముందు ఆకారములు లెక్కించాలంట. జీవన నగరంలో మందిరం వెళ్తున్నాం కదా, మందిరంలో వాక్య ధ్యానం చేయడం అన్నమాట. సంచరించడం అంటే ప్రతి గంటల చుట్టూ మనం చేయడం, ప్రతి అధ్యాయాన్ని చూడడం, ప్రతి వచనాన్ని చూడడం. దాని గురుతులు అంటే ఎంత భద్రత గ్రంథంలో ఉందో, బాగా ఎంత కాపుదల ఉందో దేవుడి జగత్తు, దేవుడి వాక్యానికి, సంఘానికి అనే సంగతిని మనము సంచరించి, అంటే దేవుడి వాక్యంలో ప్రతి అధ్యాయంలో ప్రతి వచనం చుట్టూ తిరిగిపోవాలి. అది 3 వచనాలకు సారాంశం. పుస్తక విషయాలు మనం చూడాలని ప్రయత్నిస్తాం. ఈ విషయాలు అనగా సంఘాల గురించి విషయాలు మనం చూస్తున్నాం. కాక ఇప్పుడు 3 వచనాల ధ్యానం. దేవుడి గొప్పతనం. మన దేవుడు పడిన ముందు, ఆయన పరిశుద్ధపడిన ముందు యెహోవా గొప్పవాడు. యెహోవా గొప్పవాడు. ఆయన పరిశుద్ధపడిన గొప్పది. ఇది మహారాజు సంఘం. పడకనే ఉంది, రమ్యమైంది, ఎత్తు కలిగింది. అంటే ఈ మాటలో చెప్పుకుంటే గొప్ప ఎత్తు కలిగింది. అంతేకాదు, సర్వ భూమికి సంతోషకరముగా ఉంది. ఈరోజు సంతోషంగా మానవులు లేదు. మనం పాట పాడతాం, సంతోషం ఎంత ఉందని ప్రపంచమంతా జరిగాను, ఎక్కడ కనబడి. కానీ ఎవరిలో కనిపించింది? అది యేసులో కనిపించింది. ఎక్కడి వాడు? ఎరుసలేము వాడు. ఎరుసలేము ఆయన చేసే కార్యాన్ని బట్టి సర్వ భూమికి సంతోషం కలుగుతుంది. ఎరుసలేము పట్టణంలో మానవ కోటి పాపాన్ని తనమైన వేసుకొని పాపం అనుభవించాలి కాబట్టి, పాపాన్ని పదాపత్యం చేశారు కాబట్టి, పాపాత్మమైన మానవులు ఇంటివంతులుగా తీర్చారు కాబట్టి
సర్వలోకములు వెళ్ళే మానవులకు హక్కు వస్తుంది. మహాభక్తులైనటువంటి మహారాజు భక్తులైన కాబట్టి అతను కూడా గొప్ప వారి నగరంలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుతున్నారు. ఆశ్రయముగా అంటే ఇది రక్షణ అన్నమాట. ఒకళ్ళ రక్షణ పెట్టి నేను ముందుగా మీకు చూసిన భాగంలో రక్షణ అనే దాన్ని పెట్టాను. రక్షణ ఫిబ్రవరి 2:3 ఆయనకే రక్షణ కూడా గొప్పదే అనుకున్నాను. ఫిబ్రవరి 2:3 ముందే చెప్తున్నాం. మనము గొప్పవలసినగా విరోధంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. సూర్యుడు వారిని వెళ్ళి చూసి ఎరుసేలు చూస్తారు. అంటే వీళ్ళు బొమ్మలోని తెరకు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఉన్నారు అప్పట్లో కొడతారంటారు. ఎందుకు ఎరుసేలు కుమారి నువ్వు పరిపూర్ణ సౌందర్యంలో భద్రమని ఎందుకు అనుకున్నారే? సరే బొమ్మలు తెరమాట ఆ పరిపూర్ణ సౌందర్యాన్ని కోల్పోయింది. అయితే పక్కన పెట్టారు. పరిపూర్ణ సౌందర్యం కలిగిన భద్రం సర్వ భూనివాసులకు ఆనందకరమైన నగలు సర్వ భూనివాసులకు ఆనందించే పట్టణం పరిపూర్ణమైన సౌందర్యము గల పట్టణం దానికి పేరంట. అందుకే మనం తెలుగు మాత్రం ఇది మహారాజు పట్టణం, సర్వభూమికి సంతోషాన్ని ఇచ్చే పట్టణం. దాని నగరంలో సంతోషం కళ్ళలో చేసిన కార్యం ద్వారా మానవ పాపాలు పరిహారమై మానవుడికి సంతోషాలు ఇచ్చిన పట్టణం అర్థం. కనుక ఆయన ఇచ్చిన రక్షణ కూడా గొప్పది. ఎప్పుడు చెప్పిన 2-3 మాటలు సవాల్ తీసుకుంటారు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన మనం ఏనాడు తీసుకుంటాం. ఈ పట్టణం ద్వారా నీకు నాకు కలిగిన రక్షణ కూడా గొప్పది. పట్టణము గొప్పది, రక్షణ గొప్పది, ఆలయం గొప్పది, ఆ దేవుడు గొప్ప, ఆయన నామం గొప్ప, ఆయన కీర్తి గొప్ప, ఆయన కలిగిన కృప గొప్ప, ఆయన నీతి గొప్ప, ఆయన న్యాయం గొప్పది. ఆయన భద్రత కూడా గొప్ప భద్రత. అందుకే ఈ భాగాన్ని మనం దేవుని గొప్పతరమైన చేరుకుందాం. మనం మానసు తీసుకొచ్చాము. 4వ సారి చూస్తే రాజుని ఏడుగా కూడి రాదు పరిగెత్తులు సమకూర్చుకొని ఏకంగా వచ్చారు. ఆయన చూసి వెంటనే ఆశ్చర్యపడ్డారు. చేసే పట్టణ సౌకర్యాన్ని చూసినప్పుడు అబ్బో ఇది పరిపూర్ణ సౌందర్యం కలిగిన పట్టణం, ఇది నాకు కావాలా అనుకున్నారు. ఆయన శాస్త్రం లేవే, అది రంగమైన పట్టణమే, అది రాలేదు. ఆయనకు చూసి రాలేదు. ఎరుసలేము చూస్తే ఇది పరిపూర్ణ సౌందర్యమే. సౌందర్యము అనే మాట గొప్పది, పూర్ణమైన సౌందర్యం అంటే మరీ గొప్పది, పరిపూర్ణమైన సౌందర్యం అంటే మరీ చదువుతారు. అవును, ఎరుసలేము పట్టణం పరిపూర్ణమైన సౌందర్యం పట్టణం. ఇలాగ మనం చదువుకున్నాం కదా, ఎరుసలేము నివాసులారా మీరందరూ పట్టణాన్ని వచ్చి వెళ్ళిపోండి, ఈ పట్టణంలో కరువు ఉంటుంది, నాటకాలు ఉంటాయి, ఆదాయ ఇచ్చే మాట మీరు వినవద్దు, మీరు దేవుడు వినిపించలేదు నా చేతిలో నుంచి. ఇతర దేశాల దేవుళ్ళు నా చేతిలో నుంచి వాళ్ళు వినిపించలేదు కాబట్టి మీ దేవుడు వినిపించలేదు, మీరందరూ వెళ్ళిపోండి అని భయపెట్టారు. లేదా వాళ్ళు భయపడలేదు. వాళ్ళు చేసిన ప్రార్థనలు బట్టి దేవుడు ఆ రాజుకే భ్రమ పుట్టించారు. ఇందాక మనం చదువుతున్నాం, రాజుకు అవమానాన్ని కలిగించారు. రాజు యొక్క దేశానికి వెలుపేటగా చేశారు. వాళ్ళు అక్కడ ఉండగా వరకు ప్రసరించు స్త్రీలు ఎదురా వారికి పట్టిందట. ప్రసరించు స్త్రీ చేతులు వేసినట్టుగా పన్నెండు రాజు భయపడ్డారు. భయపడి పరిగెత్తు వెళ్ళిపోయినట్టుగా దేవుడు చేశారు. ఒక భ్రమ పుట్టించారు రాజు. రాజు లేదు. కొంచెం దేవుడు ఏమని చేయలేదు. కొన్నిసార్లు ఎవరు మన చీటి పెడితే దేవుడు గుర్తు చేస్తారు, ఎక్కువ పాలిపోతారు, అది కనిపిస్తుంటారు. అలా ఉండకూడదు.
ఆ నలుగు మనకున్నప్పుడు దేవుడు చేస్తాడు. ఏం చేస్తాడు? వాళ్ళ హృదయంలోనే బ్రహ్మం పుట్టిస్తారు, వాళ్ళ అధికారులకు నష్టం కలిగిస్తారు, వాళ్ళకి శక్తి అవమానం కలిగిస్తారు. నీ దగ్గర నుంచి జీవిస్తారు, దేవుడు చేస్తాడు. నువ్వు నేను తీసుకోవాల్సిన పర్లేదు. ఇది కొంతకాలం పట్టదు. దేవుడు తెలియకాల్సింది కాబట్టి ఈ కార్యాలు నిదానంగా జరుగుతాయి. మనమైతే ప్రేమతో రక్షణతో వాళ్ళని విషయావలే ప్రార్థనలోనే ఉండాలి. ఆ నారాయణలో కూడుకుంటా ఉండాలి, ధ్యానిస్తూనే ఉండాలి. దేవుడు తన కార్యాలు ధ్యానిస్తారు. పల్లెలో విషయమై దేవుడే భ్రమ కలిగిస్తారు, రాజుకు వణుకు పెట్టించారు, ప్రజలకు శ్రీరంగా కలిగిస్తారు. అక్కడికి త్వరగా వెళ్ళి కలిగిస్తారు. మంచిది నమ్మకం ముందుకెళ్ళిపోవాలి. దీని మనం ఇందాక తూర్పు గాలుని వచ్చి అర్జీకి ఓడలను నేను బలపడ్డాను అన్నమాట. ఈ సందర్భంగా చెప్పండి ముందే మనం ఆలోచించాం. యెహోవా పట్టణం నందు మనదేవ పట్టణందు మనము నిరుగట్టి వాళ్ళని జరుగుత మనము చూసి ఉన్నాము. భయపడలేదు, నేను ఇక్కడే ఉన్నది. దేవుడు ఏం చేశాడని చెప్పాడు, ప్రజలు గుర్తించినారు. మనము నిరుగట్టి వాళ్ళని దేవుడు జరిగించారు. దేవుడు నిత్యముగా దాన్ని నిలబడతారని గుర్తించారు. ఇవన్నీ గుర్తించారు. కొద్దిగా వచ్చినట్టు వాళ్ళు ఏం చేశారో మనం అనుకున్నాం. వారి నిధులు వారు చేయవలసిన పనులు ఏమంటున్నారు? దేవా, మేము నీ ఆలయం ముందు నీ కృపను ధ్యానించి అమ్మాయి దేవుడు కూడా కోరి ఆయన కృపను ధ్యానించాలి. 2:8 కృప చేతులే రక్షణ. మన ప్రారంభం కూడా కృప చేతులే. మీరు గమనించండి, పౌలు రాసిన 13 పుస్తకాలు కృపతో ప్రారంభమై కృపతో ముగించబడతాయి. ప్రతి పత్రికలో కూడా 1, 2, 3 వచనాల్లో కృప ఉంటుంది. చివరి వచనం కానీ చివరి 3, 4, 5 వచనాల్లో కృప కలుగునిగాక అని ముగిస్తారు. ప్రారంభంలో కృపా సమాధానం కలుగునిగాక అని ప్రారంభిస్తారు, కృపతో ముగిస్తారు. అలాగే మన ఆత్మీయ జీవితం కూడా ప్రారంభము కృపతోనే రక్షణ, మన ముగింపు కూడా కృపతోనే. కనుక ఆయన కృప గురించి ధ్యానించాలంటే అది చాలా లోతైనట్టు. ఎన్నిసార్లు ధ్యానించినా, ఎంత ధ్యానించినా మనం ఇంకా సంతృప్తిగా ధ్యానించలేదే మనం అనుకోవాలి. కనుక ఆయన కృప మనం ధ్యానించగలిగినంత గొప్పదని మనం గుర్తుంచుకోవాలి. దేవా, నీ నామే ఎంత గొప్పది, నీ తీర్చి 3 గంటల వరకు అంత గొప్పది. తీర్చగా చూడమాట నిన్ను తీర్పించుతాను, నిన్ను తీర్పించుగా, నిన్ను స్థుతించుగా 3 గంటల వరకు గొప్పది. 3 గంటల వారి స్థుతి జరుగుతారు. ప్రపంచంలో 250 దేశాలు ఉన్నాయి. ప్రతి దేశంలో ఆయన స్థుతి జరుగుతారు. 24 గంటలు జరుగుతాము. మనకి ఆదివారం ఉదయం అంటే అమెరికాలో శనివారం రాత్రి, మనకి ఆదివారం రాత్రి అంటే అమెరికాలో ఆదివారం చదువు. కానీ ఆదివారం ఉదయం మనం చూపిస్తాము, మనకి రాత్రి అంటే వాళ్ళు చూపిస్తూ ఉంటారు. రాత్రి ప్రజలు ఆయన నామం స్థుతించబడుతూ ఉంది. ఎక్కడ 3 గంటల వరకు స్థుతించబడుతుంది, 3 గంటల వరకు కీర్తించబడుతుంది. నేను గురిపోయి ఇంటిలో నిండు ఉన్నది. నేను ఇందాక ఆయన కృప గొప్పది, ఆయన నీతి కూడా గొప్పది. ఆయన నీతి గల దేవుడు, నీతి గల న్యాయాధిపతులు బైబిల్లో జరుగుతున్నాయి. ఆయన అవినీతికి కాలేదు, ఎక్కడ ఏ కోశాలు కూడా అవినీతి జరిపిస్తారు. ఆయన నీతి, ఆయన కృపి నీతిలో నిండా ఉండదు. అంటే ఆయన నీతి కొరతలేదు కన్నా లోపమై సంపూర్ణమై అంటారు భావం. ఇది కాకుండా మనం చేయాలి, నేను న్యాయం చేయని బట్టి ఈరోజు మనకు సంతోషించిన కాక. ఇలాగే మనం ఉంటున్నాం, ఈరోజు అంటే సంఘం అనుకోవాలనుకున్నాం కదా. కాబట్టి సంఘమైన మనము ఆయన కృపను, ఆయన తీర్చిని, ఆయన నీతిని, ఆయన న్యాయ విధుల గొప్పతనాన్ని ధ్యానించుకుంటూ సంతోషించే వాళ్ళని ఉండాలి. కాబట్టి సంఘంలో నిత్యమైన విషయాలే ఉండాలి. ఆయన కృప ఉండాలి, ఆయన తీర్చి ఉండాలి, ఆయన నీతి ఉండాలి, ఆయన న్యాయంగా ఉండాలి. వారి గొప్పతనాన్ని ఉచ్చరించబడుతూ ఉండాలి.
మన గొప్పతనాన్ని కానీ లేవు అడిగారు. నేను ఇందాక మాట్లాడుకుంటూ లేవు అనే పిల్లలు రావుతున్నారు తల్లిదండ్రులు వస్తున్నారు. వాళ్ళే కూడా చెప్తున్నారు లేవు అనే దానికి రూపు లేకుండా ఉన్నారు. యేసు ప్రభు వారి జీవితాన్ని చూడండి. ఆయన ఎప్పుడు నేను ఉన్నాడా, నేను దేవుడు దేవుడు చెప్పాడా చూపించాడు ఎక్కడన్నా ఉంటే బయటలో అనుకుంటారు. అలాంటి ప్రశ్నలు వస్తాయని ఆయనకు తెలుసు. అయినా చెప్పలేదు. ఒకే మాట్లాడు నా క్రియలు నన్ను గురించి సాక్షులు ఇస్తాయి, నేను చెప్పుకోనన్నారు. ఇది మార్పు అసలు నేను నిజమైన జాబ్ కావాలని అన్నారు, నేను వచ్చేది అన్నారు. అసలు వేరే ఆయాములు ఉన్నాయి ప్రశ్నలు. అయినా అది అహంభావంగా కానీ ఈలో కానీ చెప్పిన మాట కాదు. ఉదాహరణకు నా భార్య అనుకోండి, అమ్మ నేను భర్త ఉంటే భర్త నేనే ఉంటాను, నేనే ఎంత నేను కాదని అనేది కదా. అలాంటి సందర్భాలు వస్తాయి. నేనే ఉన్నాను తప్పే కాదు. ఇప్పుడు నేను మాత్రం ఎక్కువ ఉన్నాను లేదు. అటువంటి సందర్భాల్లో మాత్రమే ప్రభు యోహాను సువార్తలో కృష్ణ ఇంగ్లీష్ లో ఉన్నాయి. అది నిలిచి నేనే దేవుడు నేను కూడా చెప్పలేదు. ఆటంగా అందులో ఉంది. కానీ కొందరి మీద ఏమిటంటే నేనే దేవుడు అలా లేదు. నీవు రాజువా అంటే నేను రాజు అడిగాడు. నీవు అన్నట్టే నువ్వు చెప్పినట్టున్నాయా అన్నారు. నేను రేపు ఆయన ఇప్పుడు వాడలేదు. అదే నేను వాడుతున్నాను. వాడితే తొందరలు వస్తాయి. కనుక ఆ ప్రధానమైన మధ్య ఉండకూడదు. కనుక మనుషులే కాకుండా ఆయన కుటుంబం మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. ఆయన తీసి మాత్రమే కనిపిస్తున్నారు. ఆయన నీతి మాత్రమే ఖండిస్తున్నారు. ఆయన న్యాయం మాత్రమే గొప్పగా రూపపడుతున్నారు. ఎప్పుడు మనమేమీ కనిపిస్తున్నారు. కనుక జీవన పడతలు అంటే సంఘంలో ఉన్నారు. ఆయన న్యాయ విధులను బట్టిన సంతోషం. న్యాయ విధులు విధువు అంటే ఆర్డినెన్స్ లేదా ఆర్డినెన్స్. ఒకసారి 119 చెప్తున్న చూడండి, 176 వర్షాలు ఉన్నాయి. ఈ 8 వర్షాలు ఒక బాగా ఉన్నాయి. ప్రతి 8లో ఆయన వాక్యము అని, ఆయన ధర్మశాస్త్రం అని, ఆయన న్యాయ విధులు అని, ఆయన కట్టడలు అని, ఆయన ఆజ్ఞలు అనే పదాలు కనిపిస్తారు. విధులు అన్నా ఆయన ఆజ్ఞలే, విధులు అన్నా ఆయన వాక్యమే, విధులు అన్నా ఆయన ధర్మశాస్త్రమే. కనుక ఆయన న్యాయ విధులు అంటే ఆయన వాక్యం ధ్యానమాత్రమే ఉన్నారు. జీవనంలో ఆయన వాక్యం ధ్యానమైన సంతోషం కదా. శరీరాల్లో ఆయన వాక్య ధ్యానం దానికంటే మనం ఆనందించాలి. రెండవదిగా యూదా కుమార్తెలు యూదా తీర్థానికి పంపుతున్నారు. శుద్ధి కుమార్తెలు యూదా కుమార్తెలు ఆనందించుకున్నాక దేవుడు అందరూ ఆయన విజయమైనటువంటి ధ్యానము జరుగుతున్నప్పుడు ఆయన పెట్టబడి మనకు ఏం జరుగుతుంది? సంతోషం కలుగుతుంది. కనుక దేవుని మందిరంలో దేవా నీ ఆలయములు మేము కృపను సాధించుకుని అనే మాట సారాంశం 11వ వచనం కూడా మనకు చూస్తాం. తర్వాత 10, 10, 14 వచనాలు కొద్దిగా చూసుకుని మనం ముగిస్తున్నాం. జీవన నగరంలో సంచరించి వారు దుర్గం వ్యాపారాలు నిర్దేశించాలన్నమాట. ఎందుకు మనం ధ్యానించాలా, ఎందుకు నేర్చుకోవాలా అంటే అదే ఏం చెప్తున్నారు, ముందు రాబోయే తరములకు వారి వివరాలు చెప్పగలిగే వారిగా ఉన్నారు. ముందు రాబోయే తరాలకు వివరాలు చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు. నేను పిల్లలు ప్రదర్శిస్తున్నాను. కానీ రక్షించబడ్డమంటే ఏంటంటే నాకు జన్మరైనా ఉంటాను చెప్పగలిగే ఉండాలి. రక్షణ శాశ్వతమైందా ఉంటుందా, ఓడిపోతుందా, నేను పోగొట్టుకుంటానా అంటే మనం చెప్పగలిగే వాళ్ళే లేదా. ఏదో నేర్చుకోవాలి. చాలా మందికి దీని గురించి అనుమానాలు ఉన్నాయి. చాలా మంది దాని గురించి వివరమైన ధ్యానమే చేయాలి. తెలుసుకోవాలి. ఒకసారి చిన్నబాయి ఉన్నప్పుడు ఆయన భవనం నమ్ముతున్నాయట. పెద్దలు తన పాఠం చెప్తా ఉంటుంది కదా. అది 7 ఏళ్ళప్పుడు నమ్ముతున్నారు. ఆయన 60 ఏళ్ళప్పుడు పాఠం చెప్తా ఉంటాయట. 7 ఏళ్ళప్పుడు కలిసి పాఠం తెలుసుకెళ్తా ఉన్నారట. గురించి తినాలనిపిస్తారు. ఇంట్లో అమ్మలతో వచ్చినాయని తెలుసుకున్నట్టు ఆ విధంగా మంత్రాలు చేస్తారు. ఎంతో బాధగా ఎంతో ఆలోచించారు. గ్లాస్ వస్తే ఆ అవసరాలు పంపిస్తాను. మెల్లగా ఈసారి గ్లాస్ పెట్టినప్పుడు
అమ్మ తప్పించుకుంటున్నాం పరిశ్రమ చేతులు కాపిస్తారు అన్ని పరిస్థితి అంటే పక్కన పెట్టి వెనకెళ్ళి నీళ్లు కాల్చేసి బాబు నీళ్ళిచ్చి తీవ్ర డాక్టర్కి బాధ్యతను పట్టాలి మనం ఇంకో మాత్రం మళ్ళీ తరగతి మాకు బాధిస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే ఇంట్లో నేను ఉంటేనేమో నాకు ఆ క్లాసులు బాగుంటున్నాను చర్చిలో తెలుగు బాధిస్తుంది భక్తులైనా అది మనం తాగే నీళ్ళు అది కాదు దేవుడు నమ్ముకున్న వాళ్ళే తాగాలంటే చిన్నది కాదు ఆగాలి ఆత్మ నేను నమ్ముకున్నానట్లయితే ఎందుకు లాంటి బాగాలని చెప్పాను అది నేను చెప్పలేదు సాఫ్ట్వేర్ అనుకోండి ఆ అబ్బాయి వెళ్ళాడు వాటి తిన్నాడు రక్షించుకున్నాడు వెళ్ళాడు ఒకవేళ ఆ అబ్బాయి ఆసక్తి కోల్పోయాడు అనుకోండి ఎవరి భారం ఉంటుంది అల్లుడి భారం కనుక తల్లి రాబోయే తరాలకు నేర్పించేదిగా ఉండాలి తల్లులు రాబోయే తరాలకు నేర్పించే వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళ ముందు ధ్యానించాలి వాళ్ళు నేర్చుకోవాలి ముందు రాబోయే తరపులకు దాని నిరాశమైన చెప్పినట్లు ఆ ద్రాక్ష శాస్త్రీయ ఈ రోజుల్లో వెతుముచ్చేయటం ఆ వివరాలను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పలేకపోతే లోపము నీలోనే నిగరం నీళ్ళు కొన్ని నువ్వు ముందే వెళ్ళాలి ఇది మామూలు వచ్చి కదా యేసు ప్రభు వారు మనకు వచ్చే పాపస్తమాపనకు వచ్చే ప్రాణం పెట్టాలి ఆయన శరీరాన్ని గుర్తు కావాలి పాపస్తమాపన నేను పొందాను కాబట్టి ఆయన గుర్తు చేసుకోవడానికి తీసుకున్నాను నువ్వు కూడా పాపస్తమాపన పొందితే జరుగుతున్నాయని అదేవిధంగా చెప్పగలుగుతాను ఆ తల్లి కనుక రాబోయే తరాలకు దేవుడుగా నేను చెప్పాల్సి కనుక మన మీద బాధ్యత వస్తుంది దేవుడు చుట్టూ తిరగండి దాని చుట్టూ సంచరించండి దేవాలయం చుట్టూ ప్రవేశం చేస్తాను బ్రహ్మవాడు అసలు దేవాలయం దేవుడు వాక్యం చుట్టూ ప్రవేశం చేయడం దాని భావన కనుక మనం ఇక్కడికి వచ్చిన మళ్ళా చేస్తున్నారని వాక్యం చుట్టూ తిరుగుతూ ఉండాలి చాలాసార్లు మనం తెలుసుకుంటున్నాం మనం ఏదో ఒకరి చెప్తూ వెళ్ళాం కాదు ఇది ఇంట్రాక్టివ్ ఉండాలి మనకి అదే వెళ్ళవచ్చు ఏది జనాలు చెప్పచ్చు లేదా నాశనం ప్రశ్న ఏమీ ప్రశ్న లేదు మనం మళ్ళా తెలుసుకోవాలని వాక్య ధ్యానం అనిపిస్తూ ఉండాలి మనం వాక్యం చెప్తూ సరిగా నేర్చుకోవాలి అదే అట్లా ఉంటుంది ఈరోజు చుట్టూ తిరగండి చుట్టూ సరికరించండి సరికరించండి అద్భుత పదాలు జరుగుతున్నాం దాని గురువు లెక్కించండి గురువులు అంటే కట్టడాలు లెక్కించండి మీకు అందమైన పుస్తకాలని దేవుడు వస్తాడే చెప్పండి చెప్పలేదు చాలా మరి మీకు ఎక్కడ చెప్తారు అనంతపూర్లో అన్ని ఈ గురించి చెప్పండి చెప్తాం అన్ని నగరాలకి చెప్పండి చెప్తాం ఎవరెవరు వచ్చి పలానా ఎట్లయితే అది కుడి పట్టుకో ఎలా పట్టుకో అలాంటి ఆ రోడ్లో పోతే ఉండాలి ఇరులో ఇళ్ళని కూడా చెప్తాం మనకు దేవుడు వాక్యాల్సిన చెప్పగలం దీంట్లో ఎన్ని పురుషులు ఉన్నాయి ఎన్ని గ్రంథాలు ఉన్నాయి ఏ గ్రంథములు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఎక్కడ వాక్యం ఉంది ఏ వచనంలో వాక్యం ఇవన్నీ చెప్పగలిగే అనుభవం మనకు ఉండాలి అలా ఉండాలంటే దాని కట్టడాలు లెక్కించాలి దాని ప్రాణాలను లెక్కించాలి ప్రాణాలు అయితే భద్రత కలిగి ఉండాలి భద్రత దేవుని వాక్యంలో భద్రత ఉంది దేవుడు నమ్మిన వాళ్ళు భద్రంగా ఉంటారు ఎంత భద్రంగా ఉంటారు ఏదైనా సరే భద్రంగా ఉంటారు తప్పు తీసుకున్నా భద్రంగా ఉంటారు లోటు గారు ఆస్తులు తీసుకెళ్ళు వాళ్ళు తప్పు చేశారు బైబిల్లో దేవుడు నీతిమంతుడైన లోటు అని వాయిస్తారు వాళ్ళు లోటు తప్పు చేశాడే తప్పు చేశారు అక్కడ పోడు భద్రత దేవుడు వాక్యంలో భద్రత కనుక దేవుడు వాక్యం ప్రాకారాలు కలిగింది ఎన్నో ఖండనం ఎంత ప్రాకారం ఉందో ఒక్కసారి మనం తీసుకుని ప్రవేశిస్తే ప్రాకారం కలిగిన సకర్మలో మనం ఉంటాం భద్రంగా ఉంటాం కాపాడగలుగుతాం ఈ సంగతులను ముందుగా మనం ఎరిగిన వాళ్ళని ఉండాలా వాక్యములు భద్రత సంగతి మనం గుర్తించే వాళ్ళని ఉండాలి తర్వాత 13వ వచనం బైబిల్ కనబడలేదేమో దాని నగరంలో సంచరించి వాటి దేవుడి నగర్లోకి సంచరించాలంటే నేను నగర్లతో వాగ్దానాలు అనుకుంటా ఉన్నాను
వాగ్దానాలు అనుకున్నారు. దీంట్లో ఉండే కట్టడం ఏంటో నేర్చుకోవాలా అనుకున్నారు. గురువులు అనుకున్నారు. ప్రాకారము అంటే భద్రత సేఫ్టీ ఏంటో అనుకున్నారు. నగరులు ప్రతి నగరంలో ఉండండి అంటే ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో చూసుకోండి. బైబిల్ గ్రంథంలో 31,173 అధ్యాయాలు ఉన్నాయి. ఇంగ్లీష్ బైబిల్లో, తెలుగు బైబిల్లో 30 అధ్యాయాలు తక్కువ ఉన్నాయి. 31,145 అనుకుంటారు తెలుగు బైబిల్లో ఉన్నాయి. ప్రతి వచనం ఒక వాగ్దానమే. 31,145 వచనాలు అన్ని కూడా వాగ్దానాలు. కనుక వారి నగరంలో సంచరించాలంటే వాగ్దానాలు చుట్టూ జరగండి. అన్నిటినీ స్వతంత్రించుకోండి. బైబిల్లో ఒక్క వాగ్దానమే కావాలంటున్నామన్నారు. అడిగినారు 31,145 వాగ్దానాలు అన్ని దేవుడు మనకి ఇచ్చారు. కొరింథీయుల 2వ పత్రిక 1వ అధ్యాయం చివరిలో ఆ వచనం మనకు ఆ వాగ్దానములు ఎన్ని అయ్యారు అవన్నీ మన పక్షముగా అవును అన్నట్టున్నాయి. ఇంగ్లీష్లో ఆమెన్ అని మాట్లాడుతున్నాడు. అలాగే వాగ్దానం అంటే దేవుడు ఆలయం అంటున్నాడు అన్నమాట. అది మీరే సంతోషిస్తున్నారు. సజ్జని గారి కాపులు మాట్లాడేవారు. ఆయనకి ఎప్పుడైనా ఒక అవసరం ఉంటే ఆ అవసరాన్ని తన వచనం బైబిల్ ఎక్కడుందని వెతుకుంటాడు. దాని మీద ఏం పెట్టాలి మౌలిస్తారు. స్వామి బైబిల్లో ఈ మాట రాయిస్తున్నారు. నీ గ్రంథము సత్యమైంది, నమ్మదగింది, నీవు నమ్మదగిన దేవుడివి. తిమోతి 2వ పత్రిక 2:13 మనము నమ్మదగిన వారమైన ఆయన నమ్మదగిన వారుగా ఉండునని రాయిస్తున్నాం. కనుక నీ వాగ్దానాన్ని నేను నమ్ముతున్నాను, నా పక్షంగా నెరవేర్చుకొని ప్రార్థన చేస్తారంట. చేసి అతనికి వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు. ఒక్కొక్క భక్తులు దేవుని వాక్యాన్ని ఏ రీతిగా ధ్యానిస్తున్నారో, వాగ్దానాలు ఏ రీతిగా స్వతంత్రించుకుంటున్నారో మనందరూ హెచ్చరిద్దాం. మనకి ఎన్నిసార్లు అనుమానం దేవుడు విషయాలు చేసినాడంట, నిర్మాణాలు చేసినాడంట, నాకు చేస్తారో లేదంటే అవునన్నా చేస్తారో లేదని మనం అంటారు. అట్లా కాకుండా బైబిల్ గ్రంథంలో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి. దాని నగరంలో సంచరించండి, వాటిని చూడండి అన్నారు. చివరిగా చదువుకొని మనం నేర్చుకున్నాం. ఈ దేవుడు సదాకాలంలో మనకు దేవుడు ఉన్నారు. మరణము వరకు ఆయన మనలను నడిపిస్తారు. మరణం వరకు నడిపించే దేవుడు, మరణం వరకు నడిపించే దేవుడు. కనుక ఈ విషయాలు మనం గుర్తుంచుకున్నాము. ఆశ్చర్యంగా ఈ తీర్థ అంతటిని మనం స్వతంత్రిస్తున్నాం. దేవుడి వర్తమానాలు మన నిమిత్తంలో జీవిస్తుందాక ప్రార్థన చేస్తున్నాం. పూజార్హుడైన మా గొప్ప తండ్రి, మహాగణుడ, మహిమాన్వితుడా, ఈ రాత్రి వేళ మీ బిడ్డలమైన మమ్మల్ని మందిరంలో మీరు సమకూర్చి మాకు మీరు అనుగ్రహించిన 48వ కీర్తన ప్రేమ కొరకు ప్రోత్సహిస్తున్నాం. నేనెంత గొప్ప దేవుడు, నీ నామం ఎంత గొప్పది, నీ పట్టణం ఎంత గొప్పది, నీ ఆలయం ఎంత గొప్పది, నీ నీతి ఎంత గొప్పది, నీ కృప ఎంత గొప్పది, నీ నీతి ఎంత గొప్పది, నీ న్యాయనిధులు ఎంత గొప్పది, నీరిచ్చిన భద్రత ఎంత గొప్పది, నీరిచ్చిన రక్షణ ఎంతో గొప్పది. వీటి గురించి నేను ధ్యానించుకోవడానికి సహాయం చేశాను. దేవా, నీ ఆలయంలో నేను నీ కృపను ధ్యానించుకొని 9వ రోజుల్లో చెప్పినట్టుగా మమ్మల్ని కూడా ధ్యానంలోకి నడిపించినందుకు వర్ణాలు తెలుస్తున్నాం. ఈ రాత్రి వాళ్ళు మెరిచిన వర్తమానం కొరకై పూజిస్తూ సూచించి కొనియాడి కనపరుస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.